స్ట్రోక్ అంటే కనీసం 40-50 సంవత్సరాల వాళ్ళకి రావడం మనం చూసాం. ఈ మధ్య అయితే 25 సంవత్సరాల వాళ్ళకి రావడం కూడా చూసాం. కానీ ఫస్ట్ టైం 8 ఇయర్స్ పాపకి స్ట్రోక్ వచ్చింది. ఇంత చిన్న పాపకి ఏమైందో అర్థం కాక డాక్టర్స్ కూడా తనకి టెస్టులు చేశారు. ఆ రిపోర్ట్స్ లో ఆ అమ్మాయికి స్ట్రోక్ వచ్చిందని అర్థమైంది. మీరు విన్నది నిజమే. తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్స్ చెప్పారు. అసలు ఎందుకు వచ్చింది స్ట్రోక్? అంత చిన్న ఏజ్ లో తనకి స్ట్రెస్ కానీ ప్రెషర్స్ కానీ ఏమి ఉండవు. అలాంటి పాపకి స్ట్రోక్ వచ్చింది. తన ఏజ్ 8 ఇయర్స్. అసలు ఎందుకు వచ్చిందో నేను చెప్తాను, మీరు చూడండి. ఈ పాప తినే ఫుడ్ లో ఎక్కువగా జంక్ ఫుడ్ ఉండడం వల్ల ఈ పాపకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎక్కువగా బయట బయట తినే ఫుడ్ ని అవాయిడ్ చేయండి. పానీపూరి, చిప్స్ ప్యాకెట్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎందుకు తింటున్నారంటే టేస్టీగా ఉంటాయి అని చెప్పి తింటున్నారు. దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని తెలుసుకోండి. 8 ఇయర్స్ పాపకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మీరైనా సరే మీ పిల్లలు టేస్ట్గా ఉందని చెప్పి ఆ ప్యాకెట్స్, ఈ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్ అడిగితే తీసుకెళ్ళదు. బయట తినే ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లోనే చేసుకుని తినండి. కేవలం జంక్ ఫుడ్ తన ఫుడ్ లో ఎక్కువగా ఉండడం వల్ల తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్స్ నిర్ధారించి చెప్పారు. ఇలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల 24 గంటల కడుపు నొప్పి వస్తుందని విన్నాం, కానీ హార్ట్ స్ట్రోక్ వస్తుందని ఫస్ట్ టైం వింటున్నాం. మీ పిల్లల మీద ఎంత ఇష్టం ఉన్నా సరే బయట ఫుడ్ ని అవాయిడ్ చేయండి. ఒక్కసారి ఆలోచించండి మీరు బయట ఫుడ్ తినే ముందు. 8 ఇయర్స్ పాపకి హార్ట్ స్ట్రోక్ ఏంటి? అసలు చాలా విచిత్రంగా ఉంది నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.